ఆలనాటి రామచంద్రుడు అని ఒక మూవీ చేశా, అదొక 1 month షూటింగ్ అయింది. తర్వాత ఒక 3 ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళా. తర్వాత నిఖిల్ది స్వయంభూ మూవీ చేస్తున్నా, ఇంకేమవుద్దో తెలియదు యాక్చువల్లీ. అలానే గీతా ఆర్ట్స్లో ఒక మూవీ ఓకే అయింది. అవి అన్నీ అంతే, అన్నీ చెప్పేస్తారు, సెలెక్టెడ్ అంటారు, డేట్స్ వరకు వస్తుంది, బట్ డేట్స్ చెప్పే వరకు నేను వెయిట్ చేయాలి. ఇంకంతే. స్టార్టింగ్ పేమెంట్స్ ఇస్తారా? ఇవ్వరు. ఇప్పుడు నీకు చెప్పి నువ్వు బుక్డ్ అంటారు. ఒక షూట్ అయితే డేట్స్ కూడా చెప్పేసి మార్నింగ్ నేను రెడీ అయ్యి లొకేషన్ ఎక్కడండి రావాలి అంటే సారీ అండి ఇవాళ లేదు మీ స్కెడ్యూల్ మళ్ళీ చెప్తామని అంటారు. తర్వాత సారీ అండి అసలు షూటే ఇప్పుడు లేదు, క్యాన్సిల్ అయిపోయింది, స్కెడ్యూలే క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తారు. ముందే చెప్పాలి కదండి అని అరుస్తా, కానీ ఇంక అంతకంటే ఏం చేయలేను. స్టార్టింగ్ డబ్బులు తీసుకోవచ్చు కదా. ఇవ్వరు. షూట్ అయిపోయి ఒక 100 సార్లు ఫాలో అప్ చేసే వరకు ఇవ్వరు. నీకు ఇవ్వరా? అందరికీ అంతే. కొంతమందికి మామూలుగా ముందే ఇచ్చేస్తారు. సో ఏదైనా నేనేం బిలీవ్ చేస్తా అంటే ఇది నెగిటివ్గా వెళ్ళొచ్చు, బట్ చిన్న సినిమాకి పెద్ద సినిమాకి చాలా తేడా ఉంది. చిన్న సినిమాలో బాగా రెస్పెక్ట్ ఇస్తారు, క్యారవాన్స్ నుంచి ఫుడ్ నుంచి అసిస్టెంట్ వరకు, అండ్ పేమెంట్స్ ఎవ్రీ డే ఆ రోజు క్లియర్ అయిపోయే వరకు అంతా చాలా బాగుంటుంది. పెద్ద మూవీస్కి వెళ్ళినప్పుడు నేను అసలు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయను, పర్ డే 4,000 అయినా నేను యాక్సెప్ట్ చేస్తా, పేమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయను, క్యారవాన్ ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఆ డిఫరెన్స్ తెలిసిపోద్ది ఆబ్వియస్గా. అక్కడ అందరు పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తప్పదు. మేము కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, మా పని మేము చేసుకుంటాం. కానీ బేసిక్ మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే పేమెంట్స్ టైంకి పడాలి. ఒప్పుకునేదే తక్కువకి అయినప్పుడు పేమెంట్స్ ఫాస్ట్గా పడితే ఇంట్రెస్ట్ వస్తుంది కదా మాకు కూడా. రోజు 1.5 hour ట్రావెల్ చేసి సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి మళ్ళీ డ్రైవర్ వస్తే ఫస్ట్ మా దగ్గరికే వచ్చేస్తారు, పెద్ద ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళరు. ఫస్ట్ నన్ను పిక్ చేసుకొని మళ్ళీ రివర్స్లో సిటీకి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని వెళ్తూ ఉంటారు. నేను నా కార్లో నేను వస్తా అని చెప్పేస్తూ ఉంటాను. అందుకే పెద్ద మూవీస్ నువ్వు చేసి రాలేనివి ఏమైనా ఉన్నాయా? గుంటూరు కారం. అవునా? చేసావు, మంచి రోల్ చేసావు. మంచి రోల్ కాదు, ఒక చిన్న రోల్. నేను అందరికీ తెలుసు మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్ అని. సో చూసాను కదా ఫోటో, నువ్వు అప్పట్లో నేను కూడా చూసాను ఆ ఫోటో. మహేష్ బాబుతో నువ్వు దిగావు, మహేష్ బాబు నీతో దిగాడు కామెంట్ కదా, అదే కదా, చెప్పు. సో అలా 5 times వెళ్ళాను ఆ మూవీకి, లుక్ టెస్ట్ కానీ ఆడిషన్ కానీ. ఫస్ట్ ఒక రోల్కి చెప్పారు ఏదో పెద్ద సీక్వెన్స్, అది లేదన్నారు. తర్వాత ఒక చిన్న దానికి పిలిచారు, ఓకే చిన్నది, కాకపోతే మహేష్ బాబుతో ఒకే స్క్రీన్లో, ఐ మీన్ ఒకటే షాట్లో ఇద్దరం ఎంటర్ అయ్యే షాట్, ఒక చిన్న డైలాగ్ ఉంటుంది సార్తో, మహేష్ గారితో. ఓకే నాకు ఓకే, పేమెంట్ ఏం మాట్లాడలేదు నేను. వెంటనే నైట్ 11 కాల్ చేస్తే మార్నింగ్ 5కి వెళ్ళిపోయా. అప్పుడు పూజా హెగ్డే ఉన్నప్పుడు సీక్వెన్స్ అది, పూజా హెగ్డే గారు, సారీ గైస్, పూజా హెగ్డే గారు, మురళీ శర్మ గారు, మహేష్ బాబు గారు, నాది 4 members కాంబినేషన్ సీన్. చాలా ఎక్సైట్ అయిన, ఎక్కడా పెట్టలేదు, మేబీ దిష్టి తగిలేమైనా వద్దేమో అని. ఎండ్ ఆఫ్ ది డే పూజా హెగ్డే గారు వెళ్ళిపోయిన తర్వాత సీన్ లేదు. మళ్ళీ కుర్చీ సాంగ్ షూట్ రోజు పిలిచారు, ఒక వేరే నర్స్ రోల్ లాంటిది ఏదో ఉంది ఆ సాంగ్లో, అదే అతనికి ఇంజెక్షన్ ఇస్తారు కదా ఆ దానికి అని. ఓకేలే అదైనా ఓకే, చాలాసేపు ఒక 3-4 days అన్నారు. అన్ని డేస్ మహేష్ గారితో ఉండే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని చెప్పి దానికి కూడా వెళ్ళాను. బట్ ఆ రోజు కుదరలేదు, వేరే అమ్మాయిని తీసుకున్నారు. ఎందుకు క్యాన్సిల్ అయిపోతుంటాయి నార్మల్గా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఎప్పుడైనా ఆలోచించావా? ఏం ఆలోచించలే. ఇంకా మహేష్ బాబు గారితో ఏ మూవీలు క్యాన్సిల్ అయ్యాయి? అలా ఏం లేదు. నేనేమైనా సమంతాన మహేష్ బాబు గారితో 10 సార్లు అవకాశం రావడానికి, ఇంక ఇప్పుడైతే రాజమౌళి ఆబ్వియస్ కుదరదు. వెయిటింగ్ కాకపోతే ఆ మూవీ కోసం. ఆయనతో చేస్తావా సినిమా? చెయ్యాలి, ఏదో ఒక రోజు చేస్తాను మహేష్ గారితో మూవీ. వైఫ్ ఆఫ్, దీని గురించి అసలు ఎందుకు చూడాలి అని అంటే సినిమా? ఈ మధ్యకాలంలో ఒక చిన్న మూవీ ల్యాగ్ ఎక్కువ అని కాదు, మేబీ మీకు 5 minutes ల్యాగ్ అనిపించవచ్చు అంతే. హోల్ మూవీలో చాలా స్క్రీన్ ప్లే బేస్డ్, ఎక్కువ ట్విస్ట్లు ఉండేది. ఏదైనా చూడాలనుకుంటే హ్యాపీగా చూడొచ్చు. ప్లస్ మీరు చూసినందుకు అసలు రిగ్రెట్ అయితే అవ్వరు. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ అదే చెప్పారు. నేను ప్రీమియర్ షోకి పిలిస్తే కొంతమంది రాని వాళ్ళు, నీకు నేను ఎక్కడ ఉన్నా, నేను బయటికి వెళ్ళాను చెప్పాను నీకు ఆల్రెడీ. అయినా చెప్పు. సో ప్రీమియర్కి వచ్చిన వాళ్ళైనా, మూవీ ఇంట్లో చూసిన వాళ్ళైనా, ఇవాళ కూడా నాకు యాక్చువల్లీ రిలీజ్ అయిన రోజు కంటే నెక్స్ట్ 2 days తర్వాత నుంచి ఇన్స్టాలో మెసేజ్ రిక్వెస్ట్లో లైక్
హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వైఫ్ ఆఫ్ చూసాను ఎవరు బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని సెగ్మెంట్స్తో సహా చెప్తున్నారు. సో అక్కడ నేను అనుకున్నా ఓకే జనరల్ ఆడియన్స్ వరకు రీచ్ అయిపోయిందంటే ఓకే ఇంకా మంచి రెస్పాన్సే అని. సో బాగుంది ఇప్పుడు ఈ వైపు. ఇప్పుడు యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నావా? సత్యభామ ఇంకా ఉంది అలానే ఛానల్ ఉంది. నేను ఇంకా వీడియోస్ అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు. మళ్ళీ వీడియోస్ ఏం చేయట్లేదు, వ్లాగ్స్ అలాంటివి ఏం లేదు. నేను అసలు చేయను. వ్లాగ్స్ చేయవా? అలవాట్లేదా రావా? అంటే ఏమో అంత కంటెంట్ అంతసేపు నేను మాట్లాడలేదు అనిపిస్తుంది. హాయ్ గైస్ ఇవ్వ నేను ఇక్కడికి వచ్చా అంతే, దాంతో ఏం మాట్లాడాలి? ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఇది ఉంది, అవన్నీ చూస్తారు కదా, గూగుల్లో చూసినా దొరికేస్తాయి. ఇంకా నాకు ట్రై కూడా చేయలేదు ఎప్పుడు. ఇంట్రోవర్టా? అంతే. తెలిసిన వాళ్ళ దగ్గర బీభత్సమైన ఎక్స్ట్రోవర్ట్, అవును. తెలియని వాళ్ళ దగ్గర కొంచెం ఇంట్రోవర్ట్ కదా. ఎలా మేనేజ్ చేస్తావు నార్మల్గా బయట షూటింగ్స్లో? ఫస్ట్ 2 days అసలు మామూలుగా ఇప్పుడు వేరే మూవీ షూట్స్కి వెళ్ళినప్పుడు అసలు నేను ఒక్క మాట కూడా మాట్లాడను. నాకు అరవెంట్ని నేను వెళ్తా, పడుకుని పోతా. పొద్దున్నే లేవడం నాకు అసలు అలవాటు లేదు. షూట్స్ అప్పుడు మాత్రమే ఎంత ఎమర్జెన్సీ నైట్ పడుకోకపోయినా కానీ షార్ప్ 5 కంటే 5కి సెట్లో ఉంటా. అదైతే ఒకటి ఉంది. సో నాకు నిద్ర లేకపోతే నేను బతకలేను అనమాట. తిండి లేకపోయినా బతికేస్తా. షూట్కి వెళ్ళగానే మేకప్ వేసుకొని ఫస్ట్ పడుకుని పోతా. ఎప్పుడో పిలుస్తారు. మూవీ షూట్ అంటే ఏదో ఒక్కటే సీన్ ఉంటుంది కదా, ఆ పిలిచే వరకు హ్యాపీగా పడుకుంటా. నా సీన్ ఉన్నప్పుడు వెళ్తా, అందరికీ హాయ్ చెప్తా, సీన్ చేసుకుని వచ్చి కార్ వేసుకుని ఇంటికి వెళ్తా. నార్మల్ పడుకుంటూనే ఉంటావు లైఫ్ మొత్తం రోజంతా? అలా యుఎస్ ఫ్రెండ్స్ కాల్ చేసుకుంటూ ఉంటా. ఎవరు వాళ్ళ ఇద్దరు కపుల్స్ ఉంటారు, వాళ్ళిద్దరు? మన నందు వాళ్ళు కాదు ఫ్రెండ్సే కదా. వాళ్ళు నిజంగా బయట కూడా అలా కొట్టుకుంటారా? నిజంగా అంతే క్యూట్ ఉంటారు వాళ్ళు. మొన్నే దగ్గర నుంచి చూసాం. సో వాళ్ళు నిజంగా అంతే క్యూట్.